సుందరం వినరా శ్రీకృష్ణ కర్ణామృతం లీలాసుకుని అనుభవసారం సత్యం శివం ఆహా కృష్ణ ఇది అంతయు నీ మహిమే. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏమంటున్నారో చూచావా వేణుగోపాల స్వామి దేవాలయాన్ని నిర్మించుకొని నిత్యము ధూపదీప నైవేద్యములతో సాయంకాలం నీ లీలనే భజనలుగా కోలాటములుగా నాటకములుగా అడుగొనుచు తన వారిని తమ భార్యను పిల్లలను మనవలను మనవరాలను అక్కను చెల్లెలను తాతలను తండ్రులను అందరినీ చక్కగా చూసుకుంటామని వ్యభిచారం జోలికి ధూమపానము జోలికి మద్యపానము జోలికి పోనే పోమని ప్రతిజ్ఞ చేశారు తండ్రి. ఇక పక్క గ్రామం పోవుటకు నాకు అనుమతి తండ్రి. హే కృష్ణ ముకుంద మురా ప్రణవనాదమెగాయి పండు వెన్నెలరేయి ప్రణవనాదమెగాయి నిండి వెలుగులదోయి నిర్మల సుఖదాయి నిండి వెలుగులదోయి నిర్మల సుఖదాయి వేదాంత వీధులలో వికటించు గిరిధారి ఏదిరాని మురళి ఊదరా ఒకసారి ఏదిరాని మురళి ఊదరా ఒకసారి వేదాంత వీధులలో ఏ వాడనున్నావో ఎందు దాగినావో ఏ వాడనున్నావో ఎందు దాగినావో అందముగా నా బాల ఓడరా గోపాల అందముగా నా బాల ఓడరా గోపాల నంద గోకుల బాల నోరద మునిలోల నంద గోకుల బాల నోరద మునిలోల శాంత సద్గుణశీల నామర వినవేల శాంత సద్గుణశీల నామర వినవేల వేదాంత వీధులలో వికటించు గిరిధారి ఏది దాన్ని మురళి ఊదరా ఒకసారి ఏది దాన్ని మురళి ఊదరా ఒకసారి వేదాంత వీధులలో కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ బిందె 10 రూపాయలు గ్లాసు 2 రూపాయలు కమ్మని నీళ్లు కారమ నీళ్లు వేడి వేడి పెసరే కారం వేసి కాల్చినట్లు కమ్మని అట్లు పావలాకు 4 రూపాయికి 2 టేస్ట్గా ఉంటాయని స్టాకు పెట్టి అమ్ముతున్నా. ఒకప్పుడు కోటు సూటు వేసుకుని నీటుగా తిరిగిన నాకెట్టి పరిస్థితి ఏర్పడినది. అహో అట్ల పళ్ళెమా నీవు కడుపూజురాలము
కావుననే దేవదాస్యకు శ్రీహరి సహాయ సంపత్తి చేయమదీయ హస్తపీఠిపై ఇట్లా ధిష్ఠించిన కలవారి ఇండ్లలో పుట్టి కడకు అట్ల పల్లెము చేరబట్టి ముష్టివాని వలె కాళ్లకు కట్లు కట్టి కోట్లకు పడగలెత్తిన పెద్ది శక్తి కడుపున ముట్టి వ్యసనంబునకు లోనైనట్టినేను కులము చేవిలివేయంబడే సిగ్గు విడచి ఈ రీతిగా అట్లమ్ముచుంటి అట్లు ఇక త్వరపడి నరసరావుపేట బస్టాండ్ వైపునకే వెళ్ళవలేదు, లేకున్న అట్లన్నీ ఎండిపోయి రొట్టెలుగా మారును. మారిననేమి నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతటుంచి పాపము నా సహోదరులు ఆ భవానీ బిల్వమంగళుల పరిస్థితి ఏ విధముగానున్నదో వారు ఏ అవతారం ఎత్తిరో ఊహించి చూచెదా. ఎవరి గతిని ఎట్టుండును? ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పొట్టి శ్రీరాములు పుట్టిన ఆర్యవైశ్య కులమున పుట్టి మా ఫాదరు సంపాదించిన క్యాష్ అంతయు ఆ ముండల వ్యామోహములో పడి ఒళ్ళు తెలియక ఉన్న ప్రాపర్టీనంతయు ఆ శ్రీహరి ముండ మొఖాన పెట్టి తిని పాపము నా సహోదరులు సద్బ్రాహ్మణ కులమున పుట్టి ఉన్న ఆస్తినంతయు కర్పూరములా ఖర్చు పెట్టి ఒకరు బికారిలాగున ఒకరు సన్యాసుల మఠంలో చేరినారని ఇప్పుడే ఈటీవీ వార్తల ద్వారా తెలుసుకుంటుంది. అమ్మో, ఈ ముండలతో చేతులు కాదు, ఈ ముండల గాలి తగిలిన సుడిగాలికి ఒకడాకులేసినట్లే ఈ ముండల చూపు పడిన మాడి మసైపోవలసినదే. ఇక వగచిన ఏమి ప్రయోజనము? లైట్లు ఫెయిల్ అయ్యే, సామాన్లు దెబ్బతినిపోయే, టైర్లు రీబటనకు వచ్చే. ఇక ఒకచిన వచ్చు లాభమేమున్నది? ఉత్తర శోష తప్ప. అటు వెళ్ళి మా బంగారు చెట్టి బాబాయి దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకు పిండి పోసుకొని కదా. ఏమి ఈ విధి? పెద్దల మాటల వినకపోయి తిని మా తండ్రి పెద్ద చెట్టి మాటల పెడచెవిన పెట్టి తిని నా ఇంటి వారికి విధముగా జరిగి తీరవలసినదే. అయినను హృదయమున దుఃఖమింతే పదిల పడదు. మరతునన్నను ఆద్వేశ్యముండలు మరపురా కంటి కదిలేమో పలుమారుగాను పిలుచు. ఎక్కడో ఉన్నా నాదు బ్రదర్సు ఆ భవానీ బిల్వమంగళులు కంటి కదిలేమో పలుమారు కాలు తీర్చు. చేచే కఠినాత్మానికి ఇంకను బుద్ధి రాదాయే. ఎంతో ప్రేమతో చూసు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూచిన ఎట్టి వారికి విధముగా జరిగి తీరవలసినదే. ఏది ఏమైనను నేనెంతో అదృష్టవంతుడను. ఇప్పటి వరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులను మాత్రమే పోగొట్టుకున్నాను. ఇంకా ఆ వేశ్యముండల వెయిటింగ్ లిస్టులో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ బారిన పడవలసి వచ్చేది. ఇక ఈ నిర్భాగ్యము సుబ్బిశెట్టికి శాంతి ఎప్పటికి లభించింది? ఆ శాంతిగా ఏమున్నదిలే. ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టితిమో నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచుచు ఇట్లు సాతులూరులో అట్లమ్ముకొనుట నా నగలటను పరిపాటి ఉల్లిపాయ పెసరే పావలాకు 4 రూపాయకి 2